మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే పాకం గారెలు. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు పాకం గారెలు. సో మనకి ఇది కూడా ట్రెడిషనల్ ఐటమ్. ఎందుకంటే ఇలా పాల తాలకులు ఇవన్నీ ఎలా చేసుకుంటూ ఉంటాము, కొన్ని పండగలకి పాకం గారెలు కూడా చేసుకుంటూ ఉంటాం. సో మామూలుగా మనము సింపుల్ గా గారెలు చేసుకున్నట్టే కదా. చాలా సింపుల్ మెథడ్ అండి, బట్ టేస్ట్ అనేది కొంచెం సూపర్ గా వస్తుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ మినపప్పు తర్వాత బెల్లం పాకంలో వేసి తీస్తాం కదా, చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి పాకం గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాకం గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ మినపప్పు ఏంటంటే మనం కనీసం ఒక 2 గంటల పాటు నానబెట్టేసి సో మెత్తగా అంటే మన గారెలకు సరిపడా సో అలా రుబ్బేసి పెట్టేసుకోవాలండి. సో దీంట్లో ఏంటంటే రుబ్బేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను. సో మనం స్వీట్ చేసుకున్నా కొంచెం ఆ ఉప్పు టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. సో అది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనం పూర్తిగా గారెలకు వేసుకున్నంత కాకుండా జస్ట్ ఒక చిటికెడు, బేసిక్ గా చాలా పాయసాల్లో అలా కూడా మనం ఒక చిటికెడు ఉప్పు వేస్తూ ఉంటాం ఆ టైప్ లో. సో కొంచెం ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది కదా, సో ఈ లోపు పాకం కూడా ఇటు సైడ్ పట్టేసుకున్నాం. సో బెల్లం తురుము, సో కొంచెం యాలకులు కూడా యాడ్ చేస్తున్నాను. సో అలా కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాం. సో ఇది మనకి జస్ట్ లేత పాకం వస్తే సరిపోతుంది. లేత పాకం కావాలండి. సో మరి ఎక్కువ ముదురు వచ్చినా మనకి గారెలు పీల్చుకోదు మళ్ళీ. చాలు. సో జస్ట్ ఆ బెల్లం కరిగినట్టు అయితే మనకి కరిగి కొంచెం ఇలా ఉడికితే బాగుంటుంది. యాలకుల పొడి ఫ్లేవర్ కూడా ఎంత బాగా వస్తుందో. సో కంపల్సరీ ఇంకా మనకి దీంట్లో టేస్ట్ అంటే ఇంకా బెల్లం ఆ యాలకుల పొడి ఫ్లేవరే కాబట్టి కొద్దిగా చూసి యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పాకం ఎంత టేస్టీగా ఉంటే మనకి ఆ గారెలు యాడ్ చేసుకున్నప్పుడు యా. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చక్కగా. మనం ఏ పండగకైనా గారెలు అనేది కంపల్సరీ ఉంటాయి. సో ఆ గారెల పిండి రుబ్బుకునేటప్పుడే పచ్చిమిరపకాయలు అవి కలిపేయకుండా కొంచెం ఇలా సెపరేట్ చేసేసుకొని కొంచెం ఇలా స్వీట్ హాట్ చేసుకోవచ్చు గారెలోనే. సో ఆయిల్ కూడా కొంచెం వేడి కావాలండి, అండ్ చక్కగా పాకం ఇంకొంచెం అవ్వాలి. ఎస్ అండి. సో ఆయిల్ కూడా ఆయిల్ ఓకే. సో కొంచెం చేతికి నూనె పెట్టే, నీళ్ళైనా లేదా నూనె వాటర్ మన ఇష్టం. ఓకే. సో ఇలా గారెలా చేసుకుని ఓకే. ఓకే. సో ఇలా మనకు ఎన్ని కావాల్సిందని మనం ఫ్రై చేసేసుకుని పాకంలో వేసి తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం మనకి ఎంత బాగా పులిస్తే అంత బాగా వస్తుందండి. సో అంటే కొంచెం లోపల గుల్లతనం అనేది వస్తుంది. సో ఇంకా అంటే మినిమం 2 hours అనుకోండి. సో దానికంటే ముందు మనం చేసి పెట్టేసుకున్న ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా స్వీట్ కొంచెం ఆ టేస్ట్ కూడా పులిసిన ఇది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అన్ని రకాలకి స్వీట్స్ కి అట్లా తినలేము. సో కాబట్టి కొంచెం మనకి వీటికి ఆ చాయిస్ కాబట్టి కొద్దిగా చూసుకోవచ్చు. ఓకే. సో ఇంకొంచెం రంగు రావాలి కదా. ఎస్ అండి. సో మరి కార్వింగ్ చేసేస్తారా? అయితే నేను ఇవి చూస్తూ ఉంటాను. ఓకే అండి. సో కార్వింగ్ కొంచెం సింపుల్ గానే చేస్తున్నాను. ఓకే. సో కీరా అండ్ క్యారెట్ తో రెండుతో చేస్తున్నాను. ఓకే. ఫ్లవర్స్. ఎస్. ఈ గారెలు ఎంత బాగున్నాయో చూడడానికి. సో కొంచెం మందంగా వచ్చేట్టుగా రౌండ్ స్లైస్ కట్ చేస్తానండి. ఓకే. ఓకే. సో ఇక్కడ కొంచెం ఇలా స్లైస్ కట్ చేసేసి సో ఈ మధ్యలో ఉన్న సీడ్ పార్ట్ అనేది తీసేసేయాలి. ఓకే.
సో ఇలా వస్తుంది. మధ్యలో ఏంటంటే క్యారెట్ ఒక ఫ్లవర్ షేప్ లో కట్ చేసి మనం స్లైస్ లానే చేసేసి పెట్టేసేస్తాం. సో ఇప్పుడు ఇలా కట్ చేయడానికి మనకు అంటే మార్కెట్ లో కొన్ని షాపుల్లో మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయి. సో అలా తెచ్చుకుని స్కూప్ చేసేసి లేదా అట్లా ప్రెస్ చేసేసుకుని బిస్కెట్ కట్టర్స్ ఉంటాయి కదా, సో అలా కూడా డిఫరెంట్ మనకు షేప్లలో ఇప్పుడు దొరుకుతున్నాయి. సో ఇంకొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే సో ప్లేట్ గార్నిష్ కానీ కొంచెం మనం సలాడ్స్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ ప్లాట్ మొత్తం డెకరేట్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది. సో ఇవి కూడా అయిపోవచ్చాయండి. సో గార్లిక్ కూడా దాంట్లో వేసేసుకుందాం. సో పాకం కూడా ఆఫ్ చేసేసాను. వేసేనా ఇవి? వేసేసేయండి. ఓకే, చాలా అంటే మంచి పఫీగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇది. ఎస్ అండి. గారెలు ఇలా వేడివేడిగా చూస్తేనే అసలు బేసిక్ గా నోరు ఊరుతూ ఉంటుంది. సో కాలుతున్నా సరే అలా అనుకుంటూ తింటూ ఉంటారు. అవును, అసలు అలా తీయగానే ఏంటో కాసేపు ఆగితే ఇంకా బాగుంటుంది, కానీ ఆ చూడగానే గబుక్కుని అట్లా నోట్లో వేసేసుకోవాలి. ఎందుకు అనేది తెలియదు అది అంతే. ఓకే, సో చక్కగా పాకంలో వేసిన తర్వాత వీటిని కాసేపు పాకంలో కొంచెం అటు ఇటు తిప్పుతూ కొద్దిగా అట్లా నొక్కుని పాకం పట్టేసిన తర్వాత ఇదిగో మనకు సాఫ్ట్ అయిపోతుంది. చూసారా చక్కగా ఇలా, ఎందుకంటే చాలా పఫీగా ఉంది కాబట్టి బాగా ఫాస్ట్ గా కూడా పీల్ చేస్తుంది. మరి ఎక్కువసేపు కూడా ఉంచితే మళ్ళీ ఎక్కువ మెత్తగా అయిపోతుంది, చూసి దాన్ని బట్టి తీసేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు క్యారెట్ కొంచెం ఇలా బ్రిక్లా తీసుకున్నాను. ఓకే, సో దీన్ని షేప్ ఇస్తున్నాను అండి. ఓకే, ఓకే. సో ఇలా ఫ్లవర్ షేప్ లో రావాలి. సో అది మనం దాంట్లో స్లైసెస్ లా కట్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. సో వీటిని టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసుకోవాలి. కాడ లాగా. ఎస్ అండి. ఓకే ఓకే. సో ముందులా కీరా, సో మధ్యలో క్యారెట్ వచ్చేస్తుంది. సో మనకు ఫైనల్ గా సో ఇలా కనిపిస్తుంది. సైడ్ లో గ్రీన్ కలర్ లో వచ్చేసి లీవ్స్ ఫ్లవర్ లాగా. సో టైం మనకు తక్కువగా ఉంది, ప్లేట్ మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలా కొంచెం సింపుల్ గా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇవి కూడా తీసేసి మనం సో ఆ పాకం అనేది బాగా వస్తే మనకు మంచిగా ఈ అంటే గారెల పైన కూడా కొంచెం ఆ గ్లేజీగా బాగా కనిపిస్తుంది. పాకం కూడా బాగా పట్టేసి. ఓకే, సో ఇలా చూస్తుంటే ఆ బాదుషా గుర్తొస్తుంది. కలర్ అండ్ షేప్ అలాగే ఉంది కదండి. ఓకే, సో పాకం గారెలు రెడీ. వావ్, చూసారు కదండి చక్కగా వేడివేడిగా పాకం గారెలు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
పాకం గారెలు తయారు చేసే విధానం. ఒక పూట ముందుగా మినపప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లో ఒత్తుకుని కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న గారెలు వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, పాకం గారెలు రెడీ.